కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. జైలుకి కొమ్మినేని లైవ్ షో వెనకాల భారీ కుట్ర ఉందా? ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ లైవ్ షో అనేది సాక్షి మీడియాలో జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ కావచ్చు, అమరావతి పట్ల వాళ్ళ వైఖరి ఏంటి అనేది ప్రజలకి ఒక విధంగా బాగా తెలుసు. అది 2019 ఎన్నికలకు ముందు కంటే కూడా ఎన్నికల తర్వాత అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క విధానం ఏంటి అంటే అమరావతి పట్ల ద్వేషం కావచ్చు, ఆ అసూయ అక్కసు అదంతా ఉంది అనేదానికి ప్రత్యక్ష నిదర్శనమే 3 రాజధానులు. సరే, ఇక ఆ సమయంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టారీతిగా 3 రాజధానులు అన్నారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు ముట్టుకాయలు వేసింది. ఇక దాని తర్వాత మరలా నేను విశాఖపట్నం నుంచే పరిపాలిస్తానని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడారు. అయిపోయింది. సో ఎట్టకేలకు ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఫలితాలు చూస్తే తారుమారు అయిపోయినాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కలేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు మరి అమరావతికి మరలా పునరుజ్జీవం పోస్తుంది ఎవరు? కూటమి ప్రభుత్వం. సో మరి వీళ్ళ వైఖరి ఏంటి? 3 రాజధానులు. అమరావతి అనేది మాత్రం రాజధానిగా ఉండకూడదు. సరే, పేరుకు చెబుతారు 3 రాజధానులు ఒక రాజధాని అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క మనసులో భావన కావచ్చు, వాళ్ళ యొక్క విధానం కావచ్చు ఏంటి అంటే అసలు అమరావతిలో ససేమిలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకూడదు అనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో సాక్షాత్తు ఇదే అమరావతి పరిధిలో ఉన్నటువంటి రోడ్లని సైతం తవ్వేసి అక్కడ గ్రావెల్ని అలాగే ఐరన్ని మొత్తాన్ని కూడా దొంగతనం చేశారు. మరి సరే, ఎవరు చేశారో ఏంటి అది వేరే విషయం. ఇక దాని తర్వాత కొన్ని కీలకమైన అంశాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సరే, దురదృష్టకరమో యాదృశ్చికమో భగవత్ సంకల్పమో ప్రకృతి వైపరీత్యమో ఏమో తెలియదు, కానీ ఆ సమయంలో వరదలు రావటం, ఎట్ ద సేమ్ టైం బుడమేర పొంగటం, ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి ఇదిగో అమరావతి మునిగిపోయింది, అదిగో అమరావతి మునిగిపోయింది, ఈ రకమైన ప్రచారం. సో ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారం? మన రాష్ట్రం గురించి, మన రాజధాని గురించి మనందరికి మనమే పలసన చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే రాజకీయపరమైన వైవిధ్యం. వాళ్ళకి ఏ కాడికి రాజకీయం, ఇక రాష్ట్రం సంగతి కాదు, రాజకీయం. ఓ పక్కన కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇక్కడ మీరు గమనించండి. నేనేదో పొగుడుతున్నాను లేకపోతే వీళ్ళని విమర్శిస్తున్నాను కాదు, జరిగిన వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు పదే చెప్పుకొస్తుంది ఏంటి? సో అక్కడ మేము పెట్టుబడిదారులను తీసుకురాబోతున్నాము, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఖచ్చితంగా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, యువతకు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది పెట్టుబడిదారులను తీసుకురావడానికి. అదే సమయంలో అదిగో అమరావతి అణువైన ప్రాంతం కాదు, రాజధానిగా ఉండకూడదు, అక్కడ మునిగిపోతూ ఉంది అని పదే చేస్తున్నారు అని అంటే మనం కనుక గమనించినట్లయితే బెంగళూరు కర్ణాటక రాజధానిగా, వర్షాలు వస్తే ఎలా ఉంటుందండి? చెన్నై వర్షాలు వస్తే మునిగిపోవట్లేదా? ముంబై, ఢిల్లీ, తమిళనాడులో చెన్నై మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అంతెందుకు హైదరాబాద్లో ఓ మాదిరి వర్షం వస్తేనే ఎక్కడికక్కడ డ్రైనేజీలు ఓవర్ఫ్లో అయిపోయి వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ సర్వసహజం. సో అటువంటిది అదిగో అది మునిగిపోతుంది అని చెప్పేసి పదే విష ప్రచారం. ఇక దాని తర్వాత వీళ్ళు ఏదైతే పదే చెబుతూ ఉన్నారో అదిగో అక్కడ ఇంత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి 14 నుంచి 19 మధ్యలో అన్నారు. సరే, తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు కూడా లభించలే. అయిపోయింది. మీరు కనుక గమనించినట్లయితే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఈ అమరావతి చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ఎక్కడైనా సరే వీళ్ళు ఏ చిన్న విషయం జరిగినా ఇదిగో అమరావతి అనువైన ప్రదేశం కాదు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే తాడేపల్లిలో ఉన్నప్పుడు ఇదే తాడేపల్లి ప్రాంతంలో ఒక మహిళని మరి అతి దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే అప్పుడు ఏమైంది? లా అండ్ ఆర్డరు. ఇప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, అది పోయింది, ఇది పోయిందని మరలా వీళ్ళే చెప్తున్నా ఉన్నారు. సో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట చెదురుముదురుగా రేపులు కావచ్చు, హత్యలు కావచ్చు జరుగుతాయి. అలాగని వాటిని సమర్థించకూడదు. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలి, ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత గట్టిగా ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట చెదురుముదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మాత్రం దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది? సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, అది ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణలోనే ఎన్ని జరిగినాయి? మరి దానికి సంబంధించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. మరలా ఇప్పుడు ఏంటి, ఓ ప్రక్కన కేంద్రం, మరి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కేంద్రం కూడా రాజధానికి సంబంధించి నిధులు కేటాయిస్తూ ఉంది. ఓ ప్రక్కన పనులన్నీ చకచకా జరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక ఖచ్చితంగా అమరావతి అనేది ఇక రాజధాని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ పెట్టుబడిదారులు కూడా వచ్చేసారనుకోండి, ఇంకేముంటుంది, ఆటోమేటిక్గా వైసీపీ అనేసరికి ఇక ప్రజలు పెద్దగా పట్టించుకోరు ఏమో అనే అభద్రతా భావంలో ఉన్నారేమో. సో అందు గురించి ఈ విధమైన ప్రచారాలు. ఇప్పుడు అంతేందుకు, ఆ లైవ్ షోలో ఏం జరిగింది, దీన్నే సెంట్రిక్గా చేసుకొని అమరావతి సెంట్రిక్, ఏ చిన్న విషయం తీసుకున్నా కానీ అమరావతి టార్గెటెడ్గా. సో అమరావతిలో ఈ విధంగా ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని చెప్పేసి సాక్షాత్తు సీనియర్ జర్నలిస్టులు సైతం అక్కడ తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ వేలోనే చేశారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దీనికి కౌంటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు, తిరిగి ముందే ఆయన అంటున్నాడు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వీళ్ళందరూ ఇలా ప్లాన్ చేసుకొని చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? ఒక ప్రక్కన వీళ్ళు అసలు ఏ వారం కా వారం ఏ విధంగా ఈ వారం మొత్తం స్కెడ్యూల్ ఎట్లా చేయాలి, ఏ ప్రోగ్రామ్స్ పెట్టాలి, దేని మీద పెట్టాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా రచించుకుంటున్నారట. సో ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగబోతున్నారు పోలీస్ శాఖ వాళ్ళు. సో అసలు ఏంటి ఇప్పుడు ఈ కృష్ణరాజు ఎవరైతే ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడో, ఈ కృష్ణరాజు కాల్ లాగ్స్ ఏంటి, ఈయన గతంలో ఎవరెవరు మీట్ అయ్యారు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు ఏంటి, మొత్తం ఫోన్ సిగ్నల్తో సహా ట్రేస్ అవుట్ చేసి మరి దీని వెనకాల ఏదైనా సరే కుట్ర దాగి ఉన్నదా, సో ఈ రకంగా మాట్లాడేసి గగ్గోలు పెట్టేసి చివరికి రాష్ట్రంలో రాజధానిని అసలు ఇక్కడ కరెక్టే కాదు, మొన్నటిదాకానేమో ఏది ఈ వరదలని ముంపు ప్రాంతం అని అది ఇది అని చెప్పేసి అని భౌగోళికంగా ఆ రకంగా చెప్పడం, ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అక్కడ ప్రజలపైన ఈ రకమైన అపవాదులు వేయటం. సో ఈ రకమైన పరిస్థితులు అనమాట. సో దీనిని బట్టి ఎంత కుట్ర దాకా ఉందో అర్థం చేసుకోండి. సో అంటే ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడు ఏదో ఒకటి నిరసనలో గొడవలో జరుగుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడిదారులు రావాలి అంటే కొంచెం ఆలోచిస్తారు, వెనకడుగు వేస్తారు. అక్కడ కావాల్సింది అదే కదా, అమ్మ తిన్నవదో అమ్మ పెట్టనవదో అడుక్కు తిన్నవదో అన్నట్టుగా ఈ రకమైన వ్యవహార శైలి. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఉంచాలి, ఎంతకాలం ఉన్నా కానీ ఇలా ఏంటిది తలలేని మొండెలాగానే అట్లాగే ఉండిపోవాలా? సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధోగతి పాలైపోవాలి అనే భావనలో ఉండాలా? మీకు నిజంగా రాజకీయపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు అది రాజకీయపరంగా ఎదుర్కోవాలి. కానీ ఈ విధంగా విషపూరితంగా ప్రజలను ఉద్దేశించి టార్గెటెడ్గా చేయటం అంటే ఎంత దౌర్భాగ్యం అండి. సో ఇక్కడ ఇదొకటేనే కాదు, అనేక రకాలైన ఎగ్జాంపుల్స్, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా దాన్ని తీసుకొచ్చేసి రాజధానికి ముడిపెట్టేయటం. అదేమిటంటే మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత ఎప్పుడు ఉంది? గత ప్రభుత్వ హయాంలో ఉందా? అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది బాధాకరమే. ఇప్పుడు ఎందుకు అనంతపురం జిల్లాలో ఒక యువతి, ఆ యువతికి జరిగిన దానికి చాలా చింతించాలి. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్య ధోరణిలో కాకుండా ఎక్కడికక్కడ అరికట్టగలిగేలాగా చర్యలు తీసుకోవాలి. అఫ్కోర్స్ హోమ్ మినిస్టర్ గారు కూడా రెస్పాన్సిబుల్గా ఉండి కొంచెం గట్టిగా మాట్లాడాలి, దానిపైన చర్యలు తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పదే తీసుకొచ్చేసి వాటికి వీడికి అన్నిటికీ ముడిపెట్టేసి మాట్లాడేస్తూ ఉన్నారు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. మీరు కానీ గమనించండి, ప్రధానంగా ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమంటున్నారు, ఇదిగో మహిళలను ఉద్దేశించి ఎక్కడ మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారా, కొమ్మినేని గారు అసలు ఏమన్నా అన్నారా అది ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఒక మాట దొరలేడని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేశారు ఆవిడ. మరి బండారు సత్యనారాయణ తన గురించి మాట్లాడినప్పుడు అది కూడా తప్పే. ఆవిడ ఎంత ఆవేదన చెందారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అంతమంది ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు వాళ్ళు బాధపడరా? అంతెందుకండి, వైసీపీ వాళ్ళే ఇదే అమరావతి పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళైనా కానీ వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడినట్లేగా. మరి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? దానికైనా సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు 10%, 20%, 30% ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది వైసీపీ వాళ్ళకు కూడా అక్కడ ఉంది కదా. మరి అప్పుడు ఆ చేసిన వ్యాఖ్యలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా. మరి ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఏ రకంగా మాట్లాడతాడు? తర్వాత తిరిగి దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి మరలా ఇంత పెద్ద లెంది వీడియో ఒకటి, ఒక 8 నిమిషాలు వీడియో రిలీజ్ చేయడం. ఆయన ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు, అబ్స్కాండ్.
అఫ్కోర్స్ రకరకాలైన ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉన్నాయి, ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఆశ్రయించారు వీళ్ళు ఆశ్రయించారు అని చెప్పేసి. ఇట్లాంటి వ్యక్తులకి ఎవరైనా సరే ఆశ్రయం ఇస్తారా అండి ఒకవేళ ఇస్తే? సో అసలు ఇంటికి తాళాలు వేసేసి ఎస్కేప్ అవ్వాల్సినంత అవసరం ఏంటి? పెద్ద పెద్ద మినిస్టర్లు ఇలా పారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అరెస్ట్ అయ్యారు. సో ఈయన పట్టుకోలేరంటారా? సో ఈ రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు ఏ రకంగానూ వస్తున్నారో కూటమి ప్రభుత్వంలో ఓ ప్రక్కన రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయిస్తూ ఉంది. సో ఇక ఆ రాజధాని డెవలప్మెంట్ అనేది ఆగట్లా. సో దాన్ని ఆపాలి అంటే ఇట్లా ఏదో ఒకటి అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. దానిలో భాగంగానే వీళ్ళు ఒక ప్రోగ్రామింగ్గా ప్లాన్ చేసుకున్నారా? సో ఇవన్నీ రకరకాల అనుమానాలు లేవనెత్తుంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఈ కృష్ణరాజు ఇలా మాట్లాడారు, ఆయన మాట్లాడిన తప్పే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి నేను ఒక్క నాయకుడు అన్న ఒక్క నాయకురాలనే మాట్లాడారా? ఇవాళ విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు, రోజా గారు మాట్లాడుతున్నారు, అమ్మటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. తిప్పి కొడితే వీళ్ళ ముగ్గురే మళ్ళీ ఇంకా పెద్దగా ఎవరు మాట్లాడరు. మరి నాకు తెలిసి ఆ విడుదల రజనీ ఏదైతే బాలాజీ స్టోన్ క్రషర్స్కి సంబంధించిన కేసు అది ఎంతవరకు వచ్చిందో మరి దాని మధ్యలో వదిలేశారో ఏంటో అర్థం కావట్లా. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆవిడ మరలా ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒకసారి కనుక ఆ కేసుకు సంబంధించిన అంశం తేలలేదనుకోండి, అప్పుడేమవుతుంది? బ్రహ్మాండంగా వాళ్ళు చెప్పినే వాస్తవం అని చెప్పేసి ప్రజలు నమ్మే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇప్పుడు ఆ విడుదల గోపిని అరెస్ట్ చేశారు, మరి రజనీ పరిస్థితి ఏంటి? అతను అరెస్ట్ చేసినప్పుడు దానికి కారకులైన విడుదల రజనీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా, మరి అది ఎందుకు తాత్సారం జరుగుతుంది? సో ఇలా లేనిపోయినవన్నీ కూడా కొత్త అనుమానాలు లేవనెత్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు తిరిగి ఇక్కడ కౌంటర్లు వేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, ఇమీడియట్గా విడుదల రజనీ గారు పెట్టేస్తారు, ఆ వెంటనే రోజా గారు పెడతారు. సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడతానే ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. సో ఆ రకంగా ఇక్కడ టీడీపీలోని నాయకులు పెద్దగా స్పందించలేకపోతున్నారా, ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం మీద కొంచెం మాట్లాడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. సో ప్రతి విషయంలో కూడా వీళ్ళు రజనీ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వీరనాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పదే అవసరమైతే వారానికి 4-5 సార్లు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. సో ఇక్కడ ఆ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతున్నారా? సో ఇలాగైతే రాజధానికి పెను ప్రమాదం అయితే మాత్రం ఉంటుంది. ఇట్లాంటి కుట్రలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో మరి చూద్దాం ఈ యొక్క కుట్రలకి కూటమి ప్రభుత్వం ఏమైనా చెక్ పెట్టగలుగుతుందా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఈ కొమ్మినేని ఆ షోలో మాట్లాడిన దానికి కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ ఖైదీకి వెళ్ళారు కదా, మరి ఆ షో వెనకాల భారీ కుట్ర అంటే ఈ పెట్టుబడిదారులు రానికుండా ఏమైనా చేసే ప్రయత్నాలా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.